ప్రజాస్వామ్య భావాలు అనేవి అంతర్గతంగా ప్రతి సమాజంలో కూడా ఉంటూనే ఉంటాయి. భారతదేశంలో మనం చూసినట్లయితే 6వ శతాబ్దంలోనే ఉన్న 16 మహాజానపదాల్లో 4 జానపదాల్లో గణతంత్ర భావాలు సంపూర్ణంగా ఉండే. వీళ్ళు వజ్జి, శాక్య, మల్ల, లిచ్చవీళ్ళు ఇలాగే సభల్లో కూర్చుని చర్చించుకుని ప్రభుత్వపరమైన నిర్ణయాలు ఆ రోజుల్లోనే తీసుకునేవారనేది చరిత్ర చెప్పిన వాస్తవం. ఉత్తర భారతంలో అయితే అనాదిగా ప్రతి గ్రామంలో ఉన్న పెద్దలు కూర్చుని సమస్యల మీద సమాజపరంగా దాని మీద మాట్లాడటం అనేది ఒక సాంప్రదాయం. దాన్ని పంచ్ అని అన్నారు. ఈ పంచ్లో నుంచి వచ్చిందే పంచాయతీ వ్యవస్థ. తర్వాత అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగంలో గతంలో ఉన్న ఈ వారసత్వపు విలువలన్నింటినీ కూడా తీసుకుని పరిపుష్టి చేసే విధంగా రూపకల్పన చేసింది రాజ్యాంగం. రాజ్యాంగంలో సమున్నత న్యాయస్థానాలు వెల్లడించే తీర్పులు ఏవైతే ఉంటాయో ఇది సరైన దిశానిర్దేశం చేయటం ద్వారానే మన ప్రజాస్వామ్యం పరిపుష్టిగా ఉంది. తప్పుడు మార్గంలో పోవటం లేదనేది నిర్వినాశం. 50 సంవత్సరాల క్రితం వెలువరించిన ఈ కేశవానంద భారతి తీర్పులో ఆవిష్కరించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మౌలిక స్వరూపం అనే దానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చి దాని మేరకే ఇప్పుడు కూడా మన వ్యవస్థ నడుస్తోంది. దాంట్లో చట్టం ముందు సమానత్వం, స్వేచ్ఛగా ఎన్నికలు జరపటం ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో చాలా ముఖ్యమైన అంశాలు. కేశవానంద భారతి కేసు విషయంగా జస్టిస్ చలమేశ్వర్ గారు తన విశ్లేషణలో ఏమని చేశారంటే, లిఖిత రాజ్యాంగాల్లో కూడా వివరణలు ఇవ్వాల్సిన అవసరాలు విధిగా ఉంటాయి. ఎక్కడైతే చట్టం నిశ్శబ్దంగా ఉందో చట్టంలో ఉండే హేతుబద్ధతని, దానిలో ఉన్న విషయాన్ని న్యాయస్థానాలు విశదీకరించాలి. దీన్ని ఆయన రాజ్యాంగంలో కృష్ణ పదార్థంగా పోల్చారు. కేశవానంద భారతి కేసులో వెల్లడించిన తీర్పు ఏదైతే ఉంటుందో అది దీన్ని శోధించి చేసిన అత్యంత విలువలతో కూడింది అని చెప్పి ఆయన దాని విశ్లేషణ కేశవానంద భారతి కేసులో చేయటం కూడా జరిగింది. వారు ప్రామాణికంగా ఇచ్చిన 2 తీర్పులు ఇంతకుముందు దివాకర్ బాబు గారు చెప్పినట్లు, ఒకటి స్వేచ్ఛకు సంబంధించింది, రెండవది ఓటు హక్కుకు సంబంధించింది. దీంట్లో రెండిట్లో కూడా ప్రాధాన్యత, వీరికి ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడా ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఈ స్వేచ్ఛ గురించి ఉన్న కేసులో మొట్టమొదటిసారిగా వ్యక్తమైన న్యాయాభిప్రాయాలు ఎంపీ శర్మ, ఖరగ్ సింగ్ కేసులో పరిమితమైన దృక్పథంతో వెల్లడైన విషయం. అప్పట్లో అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న 4th అమెండ్మెంట్ మాదిరి మన రాజ్యాంగంలో స్వేచ్ఛకి సంబంధించిన ఎంబార్గో లేదు. అందుచేత గోపనీయత, వ్యక్తిగత గోపనీయతకి స్థానం రాజ్యాంగ పరంగా లేదు అనే ఒక వాదన అది వచ్చిన నేపథ్యంలో తిరిగి అదే విషయం పుట్టస్వామి వర్సెస్ యూనియన్లో త్రిసభ్య న్యాయస్థానం ముందు ప్రస్తావించినప్పుడు గతంలో వెలువరించిన తీర్పులు సమగ్రమైన తీర్పులు కాదు, అన్ని విషయాలు దీంట్లో స్పృశించలేదు కాబట్టి విస్తృత ధర్మాసనం దీన్ని పరిశీలించాలి అని చెప్పి వారు చేసిన సూచన మేరకు జస్టిస్ కేఆర్ నేతృత్వంలో 9 మంది సభ్యుల ధర్మాసనం ఏర్పడటం. ఈ ధర్మాసనం వ్యక్తిగత స్వేచ్ఛ, గోపనీయత గురించి ఇచ్చిన తీర్పు ప్రామాణికమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో భాగంగా జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్ గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ చలమేశ్వర్ గారు ఏమన్నారంటే, ఈ స్వేచ్ఛ, ఫండమెంటల్ రైట్స్ అనేవి రాజ్యాంగం ప్రజల కోసం ఏర్పరిచిన ఒక రక్షణ వలయంగా ఆయన భావించారు. దీంట్లో
రాజ్యం ప్రవేశించడానికి అవకాశము లేదు, అవసరము లేదు, ప్రవేశించకూడదు, ఇది నిషిద్ధం అని చెప్పి ఆయన ఉద్దేశం. వ్యక్తిగత గోపనీయత, స్వేచ్ఛ రాజ్యాంగంలో 21వ అధికరణంలో భాగమేనని చెప్పి స్పష్టం చేస్తూ ఈ వ్యక్తిగత స్వేచ్ఛలకి, స్వాతంత్రాలకు సంబంధించి కొన్ని నిబంధతల్ని, కొన్ని ప్రామాణిక సూత్రాలని ఆయన పొందుపరిచి ఎక్కడైనా గనక జరిగినప్పుడు కేస్ టు కేస్ దీన్ని పరిశీలించాల్సిందే లోతుగా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మ్యాన్ ఈజ్ నాట్ ఏ క్రీచర్ ఆఫ్ ద స్టేట్ అని ఆయన చేసిన వ్యాఖ్య ఏదైతే ఉంటుందో అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది నిజంగా జాన్ లాక్ చెప్పిన మనం అందరికీ తెలుసు. వారి భావజాలానికి ప్రతిబింబించేదిలాగా ఉంది. సమాజం ఏర్పడినప్పుడు మనం అన్ని స్వేచ్ఛలు రాజ్యానికి ఇవ్వలేదు. కొన్ని స్వేచ్ఛలు మనిషి ఆస్తిత్వానికి సంబంధించినవి. మన ఆస్తిత్వానికి సంబంధించిన స్వేచ్ఛలు కూడా మనం కనుక రాజ్యానికి కనుక అప్పగిస్తే ఇప్పుడు నియంతృత్వ దేశాల్లో ఉన్న భయంకరమైన నిశ్శబ్దం మాత్రమే సమాజంలో ఉంటుంది. ఇది వారి ఉద్దేశం అయి ఉంటుంది అని చెప్పి నేనైతే భావిస్తున్నా. అంచేత ఈ వ్యక్తిగత స్వేచ్ఛ, గోపనీయకి సంబంధించిన ప్రామాణికమైన తీర్పులో ఆయన పాత్ర చిరస్మరణీయమైంది. ప్రతి సమాజంలో వ్యక్తిగత స్వేచ్ఛలకు సంబంధించి ఛాలెంజెస్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. దాన్ని సమాజం పరిష్కరించుకోవాలి. ఉదాహరణకి అమెరికాలో గత అధ్యక్ష ఎన్నికల్లో కేంబ్రిడ్జ్ అనలిటిక్స్ ఓటర్ ప్రొఫైలింగ్ విస్తృతంగా చేయటం ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ప్రభావితం చేసింది అనే ఒక విషయం బయటకు వచ్చినప్పుడు అక్కడ సమాజం స్పందించింది, వ్యవస్థ స్పందించింది. దాని మీద లోతైన విచారణ జరిపి కేంబ్రిడ్జ్ అనలిటికల్ని మూతవేసింది. ఇక్కడే కాదు, యూకేలో కూడా కేంబ్రిడ్జ్ అనలిటిక్ మాతృ సంస్థ అక్కడ కూడా ఉంది, అది కూడా మూత వేయటం జరిగింది. అట్లా స్పందించాలి. మన రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే 2022లో తిరుపతి ఉప ఎన్నికల్లో 35,000 దొంగ ఓట్లు పోలైన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ స్పందించింది. కానీ మూలాలకి వెళ్ళి, లోతుగా వెళ్ళి దర్యాప్తు జరిపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుని ఉండవలసింది అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కూడా భావిస్తాం. ఈ నేపథ్యంలో మేము చేసిన విన్నపం ఏంటంటే, మీరు ప్రజలే అప్రమత్తంగా ఉంటాం. ఇదే నిజమైన రక్షణ. మీ ఓటును మీరు కాపాడుకోండి, మీ ఓటును మీరు రక్షించుకోండి. మీ ఓటును కనుక మీరు రక్షించుకుంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది అని చెప్పేసి చెప్పటం కూడా జరిగింది. ఇక రెండవ ప్రధానమైన తీర్పు, వారి నేతృత్వంలో అయిన తీర్పు, మూలం మొట్టమొదటిసారిగా ఇది డిఎండికే సింబల్ కేసులో అయింది. అల్తమస్ కబీర్ గారి నేతృత్వంలో ఉన్న ఆ బెంచ్లో చలమేశ్వర్ గారు ఇది రాజ్యాంగ హక్కు అని చెప్పి ఆయన ప్రశ్నించిన, ఇది మైనారిటీ ఒపీనియన్ కింద వెళ్ళిపోయింది. అది మెజారిటీ ఒపీనియన్లో ఆ రోజు భాగం కాలేదు. అయితే తిరిగి అదే విషయాన్ని తిరిగి ఈ రాజ్బాలా వర్సెస్ హర్యానా గవర్నమెంట్ విషయంలో వచ్చినప్పుడు మెజారిటీ జడ్జిమెంట్ వారిస్తూ ఇది రాజ్యాంగ హక్కు అని చెప్పి నిర్విధాంతంగా దాన్ని ప్రకటన చేయటం కూడా జరిగింది. అలాగే ఓటు వేసే స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో అది ప్రాథమిక హక్కు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి అర్హతలు ఉండాలి అనేది అది న్యాయసమ్మతమే అని చెప్పి ఆయన ప్రకటన కొన్ని విమర్శలకి వచ్చినా కూడా అది సమాజంలో అన్ని వర్గాల వారికి యుక్తంగా ఉండదు అనే ఒక విమర్శ వచ్చినా అది సరైన సద్విమర్శ కాదు అని చెప్పి నా భావన. ఎందుకంటే చట్టసభలు ఈ రోజుకి కూడా ఉదాత్తంగా ప్రమాణాలు పెంచడానికి ఎప్పుడో అరకొర చర్యలు, ఎప్పుడో హర్యానా రాష్ట్ర అసెంబ్లీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉండకూడదు కుటుంబ పిల్లలు అని చెప్పి చేసే నియమాలు కదాచిత్తుగా వస్తాయి. అలాంటి ఉదాత్తతో మనం చట్టసభలు చేసిన నియమ నిబంధనలకు మనం బలపరచకపోతే ప్రమాణాలు ఎలా పెరుగుతాయి ప్రజా జీవితంలో? ఇప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులు ఎన్నికలు అవుతున్నారు. ఎంతమంది వీరికి రాజ్యాంగం మీద అవగాహన ఉంది? రాజ్యాంగ స్వరూపం మీద, రాజ్యాంగ విధుల మీద, రాజ్యాంగంలో ఉన్న నియమాల మీద, వీటి మీద వీరికి సమగ్రమైన అవగాహన కనుక ఉండుంటే ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? ఉన్నత న్యాయస్థానాల్లో జరిగే అన్ని వివాదాలకి కేంద్ర బిందువు కేవలం ప్రభుత్వ పనితీరే. పక్షపాత ధోరణితోనో, అనాలోచితంగానో, రాజ్యాంగ విరుద్ధంగానో తనకి లేని అధికారాన్ని చెలాయిస్తున్న ప్రభుత్వం ఇచ్చిన అనేక రకమైన ఉత్తర్వులే ఈ రోజు కూడా వివాదాలకి కేంద్రం. ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, నేను కూడా ప్రభుత్వ అధికారిగానే ఉన్నాను, విచక్షణతో విజ్ఞతతో నిజంగా గనక వ్యవహరిస్తే ఈ వివాదాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. అది జరగట్లేదు, అది చాలా బాధాకరం. ఈ నేపథ్యంలో ఆయన వెలువరించిన ఓటు హక్కు అనేది, రాజ్యాంగ హక్కు అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే నువ్వు పౌరుడికి సంబంధించిన రాజ్యాంగ హక్కు గురించి చేసేటప్పుడు అధికారులు నిబద్ధతతో వ్యవహరించాలి. ఇది ఆషామాషి వ్యవహారం, ఉదాసీనతతో వ్యవహరించే వ్యవహారం కాదు. ఒక వ్యక్తి ఓటుని నువ్వు నిరాకరిస్తున్న సంఘటనలు కోకొల్లగా మనం ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. చేసినప్పుడు ఎందుచేత ఇవ్వలేదు అనేది ఒక లోతైన అధ్యయనం చేసి దాని మీద దాని నిర్ణయం తీసుకోవాలి. కానీ నువ్వు ఇక్కడ ఉండలేదు అని గతంలో ఎప్పుడో మన్మోహన్ సింగ్ కేసులో ఒక పౌరుడు సాధారణంగా ఒక గ్రామంలో స్థిర నివాసి అయి ఉండాలి అనే దాన్ని వల్లె వేసి భట్టి వేసి చెప్తుంటారు మన అధికారులు. ఒక వ్యక్తి ఒక గ్రామంలో ఉంటున్నాడా లేదా అంటానికి ఏమీ రుజువులు ఉండవు. ఆ గ్రామంలో ఉండే నేర ప్రవర్తనతో కూడిన వాళ్ళకు మాత్రమే రుజువులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రోజు ఆ రిజిస్టర్లో సైన్ చేసి నేను ఎక్కడికి ఊరు వదిలి వెళ్ళటం లేదు అని చెప్పి అతను సైన్ చేసి రావాలి. అలాంటి వాడికి మాత్రమే రుజువులు ఉంటాయి. చట్టబద్ధతతో న్యాయంగా వ్యవహరించే పౌరుడికి అటువంటి రుజువులు అవి ఉండవు. చలమేశ్వర్ గారు రాజ్యాంగబద్ధంగా ఇది ఆయన హక్కు అన్నప్పుడు ఓటు హక్కులో ఐచ్ఛికత ఉంది అనేది నిర్విధాంశం. ఒక వ్యక్తి ఒక చోట జన్మిస్తాడు, ఇంకో చోట చదువుకుంటాడు, ఇంకొక చోట రిటైర్ అవుతారు. అనేక రకాల మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉంటాయి. మన దేశంలో ప్రధానమంత్రి గారిని చూడండి, ఆయన గుజరాత్లో వెళ్ళి ఓటు వేస్తారు. ఆయన తల్లి గుజరాత్ నివాసి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకొక చోట వేస్తారు, మంత్రులు ఇంకొక చోట వేస్తారు. ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఉంటున్నారా అంటే ఉండరు. కానీ వాళ్ళ మూలాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ మూలాలను విస్మరించకూడదు అని చెప్పి ఏవే ప్రాంతాలకు చెందారో ఆ ప్రాంతాలకు వెళ్ళి వారు ఓటు వేస్తున్నారు. అది మనం గౌరవిస్తున్నాం. మరి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఒక పౌరుడు తన ఊరిలోనో తనకు కావాల్సిన చోట ఓటు కావాలి అన్నప్పుడు నిరాకరించడానికి అధికారులకు ఏమి అర్హత ఉంది, ఏమి నైతికత ఉంది, చట్టం మీద ఏమి అవగాహన ఉంది? వీళ్ళకి ఈ విషయంలో లోతైన పరిజ్ఞానం లేకపోవటం బాధాకరం. నా వరకు నేను చలమేశ్వర్ గారి తీర్పు వలన లబ్ధి పొందిన వాళ్ళల్లో నేను ఒకడిని. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్న నా ఓటుని సరెండర్ చేసి నా స్వగ్రామం అయిన దుగ్గిరాల్లో నాకు ఓటు హక్కు కావాలన్నప్పుడు నేను సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సి వచ్చింది అధికారులతో. చివరికి విసిగి నేను హైకోర్టుకు వెళ్ళి రాజ్యాంగ హక్కుని ఎలా విస్మరిస్తారు, జస్టిస్ చలమేశ్వర్ గారి జడ్జిమెంట్ కూడా దీంట్లో ఉటంకిస్తూ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు అంతకుముందు గతంలో అధికారులు లోపభూయిష్టంగా ఇచ్చిన ఆర్డర్స్ అన్నింటినీ ఏకపక్షంగా రద్దు చేసి నన్ను తిరిగి దరఖాస్తు చేసుకోమని చెప్పిన నేపథ్యంలోనే నేను రుజువులు ఇవన్నీ నేను చేసిన దాని వలన నాకు దుగ్గిరాల్లో 3 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ ఓటు వచ్చింది. ఆ తీర్పు లేకపోతే ఆ ఓటు కూడా నాకు వచ్చింది. చేత అధికారులు ఎక్కువ నిబద్ధతతో రాజ్యాంగ హక్కులు, పౌరుల గురించి చూసేటప్పుడు ఎక్కువ నిబద్ధతతో కనుక చేసినట్లయితే ఈరోజు జరుగుతున్న ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఈ ఎలక్ట్రల్ రోల్ ప్రిపరేషన్లో కానీ దీంట్లో ఉన్న వీటిని మనం
నివారించి ఉండాల్సింది ఉంది. అది అవసరం కూడా. ఇలా చేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ పలచన పడిపోతుంది, బలహీన పడిపోతుంది. ఇది చాలా బాధాకరం. ఈ నేపథ్యంలో మేము అనేక పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా చలమేశ్వర్ గారిని దీని ప్రాధాన్యత గురించి ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. ముఖ్యంగా యువ విద్యార్థులు ఎవరైతే న్యాయశాస్త్రం చదువుతున్నారో వారందరికీ మీరు కనుక మాట్లాడితే వాళ్ళు కూడా వారికి ఉన్న కొన్ని డౌట్స్ని తెలుసుకుని వాళ్ళు కూడా మీతో కొన్ని ఏదైనా ప్రశ్నలు కూడా అడిగి వారికి అవకాశం కూడా వారికి కల్పించాం. అందుచేత మీకు అన్ని పని ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా మా మీద ఉన్న ఆదరణతో సమ్మతించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాజ్యాంగం మీద పూర్తి అవగాహన, నిబద్ధత, ప్రతిభ అన్నీ ఆయన వ్యక్తిత్వంలో మిళితమై ఉన్నాయి. అందుచేత నేను ఎక్కువ సమయం జాప్యం చేయకుండా వారికి మళ్ళీ కృతజ్ఞతలు మరొకసారి తెలియజేస్తూ తర్వాతగా మా అధ్యక్షుల వారు అధ్యక్షోపన్యాసం చేస్తారని చెప్పి